జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్రూమ్ నూకపల్లి ఫ్లాట్ సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నది. వీళ్ళ ఉద్దేశాలు, ఇక్కడ ఉన్నటువంటి కనీస సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మాటగా మనము ఒకసారి విందాం. చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఎవరన్నా 4000 ఇళ్లలో మాకే మౌలిక వసతులు లేవు. మాకు ఓట్లేసినామనంటే మేము ఎందుకు వేసినాం, మాకు అన్ని చేస్తారని చెప్పేసి మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా జీవరెడ్డి సార్ అయినా మాకు ఎవరు మద్దతు ఇస్తారో, మాకు ఇప్పుడు మౌలిక వసతి లేదు. మేము ఎవరికైనా ఒక ఓటు వేయదలుచుకోలేము. అసలే మా 4000 ఓట్లలో ఒక ఓటు రాదు. మాకు కావాల్సిన ఇప్పుడు కరెంటు, డ్రైనేజ్ ఎక్కడిదక్కడ అయిపోయింది. వాటర్ సౌకర్యం లేదు మాకు. ఇక్కడ వచ్చి మేము ఎంత బాధలు పడాలో అంత బాధలు పడుతున్నాము. మాకు కరెంటు వేసుకుంటే తీసేస్తుర్రు. మేము ఎట్లా బతకాలనుకుంటున్నాం మరి? తీసేసిపోతే అంటే ఇక్కడ పెద్ద మనుషులు కాళ్ళు మొక్కుతున్నా కానీ మమ్మల్ని కేర్ చేస్తలేరు ఇక్కడ. అంటే ఏందన్నట్టు మాకు కానీ మౌలిక వసతులు ఏది ఏంది మాత్రం మేము ఇక్కడికి వెళ్ళి కదలేదు. మాకు ఈ వారం లోపు మాకు ఏదైనా ఏతనే మేము దేనికైనా ఉంది, మేము ఓటేసి గెలిపించుకున్నాం. మాకు